మా తమ్ముడిని తీసుకొచ్చామండి. ఏడిచేస్తుంది ఒక అమ్మాయి. మేము ఎక్కడి నుంచో వచ్చామండి, దూరం నుంచి. మా తమ్ముడిని తీసుకొచ్చామండి. బాగాలేదండి, కిడ్నీలు ఇబ్బందిగా ఉన్నాయటండి అన్న. సరే అమ్మా, నాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ పంపిస్తానులే. ఏదో రిపోర్ట్ ఇవ్వండి అండి. అదేదో రిపోర్ట్ చూపిస్తే క్రియేటినైన్ ఎంత ఉందో తెలుసా? కిడ్నీ క్రియేటినైన్ 7.9. సీరం క్రియేటినైన్ 7.9. 1.2 ఉండాలి. అది 0.5 నుంచో 1.2 వరకు ఉండాలి. ఇంకా అది 7.9 ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ ఫీజు కొట్టేసినట్టే. అంటే 2 కిడ్నీలు ఏమైపోయినాయి? పట్ మన పేలిపోయిన. ఫీజు కొడితే ఏమైపోతుంది? బల్బు మాడిపోతుంది కదా. 7.9 క్రియేటినైన్ అంటే పట్టమనిపోయింది అనమాట. కిడ్నీలు 2 పోనీ. ఇంకా వాటిని సెట్ చేయడం ఎవరి వల్ల కాదు. పోనీ 2 పోనీ. అది చూడగానే ఆశ్చర్యపోయి నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను. నాకు తెలిసిన డాక్టర్ గారికి, ఏమండి ఇలాగండి ఎంత ఉందండి క్రియేటినైన్? రెడ్డి గారు 7.9 డాక్టర్ గారు అంటున్నాడు 7.9 అంటున్నాడు. అవునండి 7.9 అంటే ఇంకెందుకండి, అనవసరం అండి, డయాలసిస్కి పోవడమే. కిడ్నీలు 2 కొట్టేసినండి, పని అవదండి అన్నాడు. వయసు ఎంత తెలుసా అబ్బాయిది? 30 ఏళ్ళు. ఎదురుగా నిలబడి ఉన్నాడు, బాగానే ఉన్నాడు. నేను అడిగాను, మందు వేస్తావా తమ్ముడు నువ్వు? అంటే అప్పుడప్పుడు నాన్న. ఎప్పుడప్పుడు? అప్పుడప్పుడున్నా. మందు వేస్తావా? వేస్తానని. అప్పుడప్పుడు నన్ను. అప్పుడప్పుడు అంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి, డైలీ అని. మనం అడిగితే అప్పుడప్పుడు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇంకా డైలీ వేసేస్తాడని అర్థం అనమాట. పైపెచ్చు అప్పుడప్పుడు అంటున్నాడు నాతో. నేను అడిగాను కాబట్టి ఎందుకు ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారికి నేనే ఫోన్ చేసి చెప్పాలి కదా. ఎక్కడ పంపించమంటారండి బాబు, కొంచెం చెప్పండి బాబయ్య, ఇక్కడ ఇలాగంటున్నారండి అలాగంటున్నారండి అని నన్ను బతిమలాడుకుంటే సరే నేను చెప్తానులే అని మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడప్పుడు అండి. ఇప్పుడు అప్పుడప్పుడు బీపీ పెరిగిపోయిందట. బీపీ 200 దాకా పోయింది. ఆ బీపీ కూడా చూసుకోలేదు, అప్పుడప్పుడులో పడిపోయి అంత కిడ్నీలు కొట్టేసినాయి. ఎక్కడ దొరికితే ఏంటి? ఆటోమొబైల్ షాప్లో ఇక్కడ ఇచ్చట ఫ్రెష్ కిడ్నీలు అమ్మబడును. ఏంటి మేకే కోడి కాదు, మనిషి. ఎవడన్నా అమ్ముతాడేటి? ఒకవేళ అమ్మినా నీ బాడీ దాన్ని తీసుకోదు. ఎందుకంటే అది ఫారినర్ లెక్క మన బాడీకి. లోపలికి రానివ్వదు. ఒక ముళ్ళు గుచ్చుకుంటే చీమ్ పట్టి ఎలాగైతే బయటికి నెట్టేస్తుందో అలాగ వేరే వాళ్ళ కిడ్నీ అంత తొందరగా మన బాడీ యాక్సెప్ట్ చేయదు. అది నీ కుటుంబ సభ్యులు ఎవరైనా, నీ రక్త సంబంధికులు ఎవరైనా ఒకవేళ ఇస్తే అప్పుడు కూడా నీ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గించేసి మందుల ద్వారా అప్పుడు నీకు ఆ కిడ్నీ అమరుస్తారు. నీకు ఫుల్గా ఇమ్యూనిటీ పవర్ ఉండగా ఆ కిడ్నీ అమర్చారనుకో, ఈ దాడి చేసి మరీ దాన్ని కొల్లబెట్టేద్ది. నీ శరీరమే నీ శత్రువు అయిపోద్ది. అప్పుడు అలా జరగకూడదని డాక్టర్లు ఏం చేస్తారంటే నీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గించేసి, అప్పుడు చిన్నదానికే జలుబు వచ్చేస్తూ ఉంటుంది, చిన్నదానికే దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్న ఇమ్యూనిటీని కంప్రెస్ చేసేస్తారు ట్యాబ్లెట్లతో. అలా కంప్రెస్ చేసేసి అప్పుడు ఆ కొత్త కిడ్నీ, అది మీ ఇంట్లో వాళ్ళదైతే, మీ సేమ్ జీన్స్ అయితే, అమ్మ కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ నాన్న కానీ అలాగే ఎవరైనా ఉంటే అది సెటప్ చేసేయడానికి కొంత అవకాశం ఉండొచ్చు. లేదు కొన్ని రేర్ కేసెస్లో బయట వాళ్ళది కూడా సెట్ అవుతుంటుంది. అప్పుడప్పుడు, అన్ని సందర్భాల్లో అవ్వదు. అది కూడా రేర్ కేసెస్లో సెట్ అవుతుంది. అది నీ అదృష్టం బాగుండి దేవుడి చిత్తం అయితే అలా సెట్ అయిందనుకోండి, దానికి కూడా ఒక 25-30 లక్షలు అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ నిన్ను గాజు బొమ్మను చూసినట్టు చూడాలి ఆపరేషన్ అయ్యాక కూడా. ఎలా పడితే అలా తిరిగేయడానికి, ఏది పడితే తినేయడానికి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి. సినిమాలు కాదు, కిడ్నీ ఇచ్చేసి వచ్చేసి పుట్టుపాలు ఆడేయడానికి. సినిమాలు కాదు, సినిమాలు అలా చూపిస్తారు. ఆయన నమ్మేసారు కాక ఓ కిడ్నీ అమ్మేసేసేదో ఏరిశనక్కాయలు అమ్మినట్టు. తర్వాత వచ్చేసి కూర్చోవడం, ఏది పడితే అది చేసేయడానికి అవ్వదు. అది అలాగ అవ్వదు. అంత విలువైన అవయవాలు దేవుడు మన శరీరంలో పెట్టాడు. అంత గొప్ప అవయవాలు మన శరీరంలో పెట్టాడు. ఇప్పుడు ఆ కుర్రాడు అప్పుడప్పుడు తాగుతానండి, ఇలాగ అయిపోయిందండి. ఇప్పుడు 7.9 అంటే ఇంకా జీవితాంతం డయాలసిస్ మీద బతకాల్సిందే. అంత ఈజీ కాదే. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, చేతులార జీవితాన్ని పాడు చేసుకున్నాను. పోన్లే శరీరం పోతే పోయింది అనుకుందాం, ఏదో రోజు ఎలాగ పోయేవాళ్ళమే.
ఏదో రోజు అలాగ మట్లకు పోయేవాళ్ళమే. పోతే పోనివ్వండి, కిడ్నీలు పోతే పోనివ్వండి, లివర్ పోతే పోనివ్వండి, ఊపిరితిత్తులు పోతే పోనివ్వండి, క్యాన్సర్ వస్తే రానివ్వండి, ఎయిడ్స్ వస్తే రానివ్వండి, ఏదైతే అవనివ్వండి పెట్టెలో పెట్టి మట్లు పడేస్తారు. పోన్లే వదిలేద్దాం. మరి పాతాళలోకం పరిస్థితి ఏంది? ఇక్కడంటే అలాగూ తప్పదు, చావు తప్పదండి. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. సరే, ఇక్కడ జీవితం పోతే పోయింది, అలాగూ పోయేవాళ్ళమే, శ్మశానానికి పోవాలి ఏదో రోజు, సరే వదిలేద్దాం. మరి పాతాళలోకం పరిస్థితి ఏమిటి? నిత్యాగ్ని పరిస్థితి ఏమిటి? అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. దైవోగ్రత, దేవునికి చేసిన అన్యాయాన్ని బట్టి, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి, మూర్ఖత్వంతో ముందుకెళ్ళడాన్ని బట్టి నువ్వు అనుభవించాల్సిన శిక్ష సిద్ధంగా ఉంది. అందుకే అన్నాడు, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది.